యాక్టర్ గౌతమ్ పండిత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై ముందుగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు నేను తెలుసుకోవడం నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బికాస్ ఆయన లేకపోతే మా నాన్నకు ఉద్యోగం వచ్చేది కాదు, మా నాన్న చదువుకునేవాడు కాదు, నేను చదువుకునేవాడిని కాదు. నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఇక్కడ ఉన్నానంటే ఆయన ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే అవసరం ఎంతో ఉంది. సో జై భీమ్. అందరికీ నమస్కారం. థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ అండ్ శేష్ గారు వస్తారు ఐ హోప్. చాలా 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 మాట్లాడాలి, చాలా చెప్పాలి. ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ దట్ మచ్ టైమ్. బట్ యా, మా డైరెక్టర్ని ఫస్ట్ అప్రిషియేట్ చేయాలండి. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ కావాలనో ఎందుకోసమో నాటకం చూడడానికి వచ్చాడు. ఫర్ దాట్ నేను ఫస్ట్ అప్రిషియేట్ చేస్తున్నాను. హీ కేమ్ టు వాచ్ అ ప్లే అండ్ దేర్ హీ ఫౌండ్ మీ. అండ్ అక్కడి నుంచి ఇప్పుడు వరకు ఐ థింక్ 4-5 years అయింది. దీంతో పాటు జర్నీ చేశాను. నేను లాస్ట్ టైం చెప్పినట్టే ఎవరిని వదిలినా నన్ను మాత్రం వదలలేదు. సో థ్యాంక్ యూ. అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ అండ్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ కొంచెం పెద్ద స్పేస్ ఉన్న క్యారెక్టర్ చేయాలి. ఇంతకుముందు చిన్నవే చేశానండి. సో కొంచెం పెద్ద స్పేస్ ఉన్న క్యారెక్టర్ కావాలి టు రియలైజ్ నా యాక్టింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఎంతవరకు కావట్లేదు అని చూసుకోవడానికి. బట్ కరెక్ట్ టైమ్ ఐ థింక్ హీ అప్రోచ్డ్ మీ అండ్ ఐఎమ్ సో మచ్ గ్లాడ్. అంటే ఆయన డైరెక్షన్లో నేను వర్క్ చేయడం, హీ ఈస్ వెరీ కీన్. హీ వాంట్స్ వాట్ ఎవర్ హీ వాంట్స్. సో దానికి ఇవ్వాలంటే మనం ఎంత ప్రిపేర్ ఉండాలి అంతే ప్రిపేర్ ఉండాలి, ఎంత క్విక్గా గ్రాప్ చేసుకోవాలో అంతే క్విక్గా గ్రాప్ చేసుకోవాలి. దట్ ఈస్ వాట్ ఐ లవ్డ్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ మై కోస్టార్ త్రినాథ్కి చాలా చాలా థ్యాంక్ యూ చెప్పాలి. త్రినాథ్ వచ్చాక యాజ్ ఐ సెడ్ బిఫోర్ నాకు బూస్ట్ వచ్చింది. నేను కూడా నిజంగా బాగా చెయ్యాలి ఖచ్చితంగా, వీళ్ళిద్దరు పాట ముందుకు వెళ్ళాలి అని చెప్పి నేను చేశాను. సో థ్యాంక్ యూ త్రినాథ్, యూ విల్ బీ రిమెంబర్ ఫర్ షూర్. అండ్ హరీష్ అన్న నాకు ఈ మాట అనొచ్చలేదు కొత్త వాడిని కాబట్టి. బట్ యాజ్ అ ప్రొడ్యూసర్గా ఎన్ని పనులు ఎట్లా ప్లాన్ చేశాడో ఎట్లా చేశాడో, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ యంగ్ బాయ్ హీ కెన్ లెర్న్ లాట్. చాలా నేర్చుకోవచ్చు. చాలా తక్కువ టైంలో, చాలా తక్కువ లిమిటెడ్ సోర్సెస్తో కూడా చాలా 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 బాగా మెయింటైన్ చేశాడు. హీ రియలీ ప్లాన్డ్ వెల్ అండ్ హీ ఎగ్జిక్యూటెడ్ వెల్. హీ ఈజ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ మెనీ ప్రాజెక్ట్స్. సో ఐఎమ్ సో మచ్ గ్లాడ్. నిజంగా చెప్తున్నాను, నేను చాలా అదృష్టవంతుని ఆయన దగ్గరికి పనిచేయడం. అండ్ సుమన్ సార్, ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ యూ మచ్, ఐ టాక్ లేటర్. బట్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలేదు, నన్నే కాదు ఏ సెట్ వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్సో ఇంకా సార్కి నాకు పెద్దగా సీన్ లేకపోయినా, ఈవెన్ షెల్లి గారికి నాకు పెద్ద సీన్ లేకపోయినా, ఇక్కడ ఉన్న ప్రతి కాస్ట్ దే ఆర్ యాప్ట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. అందుకే రాజేష్ భయ్య నిజంగా పిక్ చేసి చూస్ చేసుకున్నాడు. అండ్ రవి సార్, యూ విల్ బి రిమెంబర్ హిమ్, యూ విల్ రిమెంబర్ షెల్లి గారు, అండ్ యూ విల్ రిమెంబర్ సార్ యాజ్ వెల్. అండ్ ఈటీవీలో ఇంత పెద్ద ప్రాజెక్ట్లో ఈ సినిమాలో నేను వర్క్ చేయడం నాకు నిజంగానే చెప్తున్నాను, ఇట్స్ బ్లెస్సింగ్ అంతే. అండ్ వాట్ యు సే సింజిత్ భయ్య, లాస్ట్ టైం నేను చెప్పలేదు మీ గురించి, నిజం చెప్తున్నాను. ఐఎమ్ రియలీ గ్లాడ్ వర్కింగ్ అండర్ హిస్ ప్రాజెక్ట్. బికాస్ ఇప్పుడున్న జెన్జీ కానీ ఇంకొక కంటెంట్ కానీ ఎనీ కంటెంట్ ఇందులో కూడా చాలా లేయర్స్ ఉంటాయి. అవన్నీ హీ కుడ్ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్ రియలీ వెల్ అండ్ హీ ఈస్ కేపబుల్ ఫర్ దట్. He can convince the old age people and the Gen Z, whoever, he can convince from there to here. So that is what he is capable of. So, and editor gariki thank you so much. I hope మీరు నన్ను బాగా చూపించారని అనుకుంటున్నాను. డెఫినెట్గా వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు. సో థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ ఒక్క మినిట్, నేను ఇప్పుడు మాట్లాడేదానికి దీనికి సంబంధం లేదు. బట్ ఈరోజు చాలా పెద్ద హిస్టరీ అండి. ఈరోజు చాలా పెద్ద హిస్టరీ. ఏదైతే జరిగిందో ఢిల్లీలో అది చాలా పెద్ద హిస్టరీ, అందరూ గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నాను. సో ఇంకొకటి చెప్పాలంటే, మనని
మన సోషాలిటీ మారుతుందనంటే కొన్ని మూమెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అలాంటి మూమెంట్స్ ఈరోజు జరగడం అండ్ నేను చాలా తప్పుగా అనుకున్న జెన్జీ మీద వాళ్ళ ఐడియాల మీద అండ్ దే కుడ్ మేక్ పాసిబుల్ టుడే. వాళ్ళు ఈరోజు నిజంగా చేయగలిగారు అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ అండ్ ఐ హోప్ ఎవరికి న్యాయం జరగాలో వాళ్ళకి న్యాయం జరుగుతూనే ఉండాలి కంటిన్యూ. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. డిఓపి వేదవ్యాస్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అండ్ ఎడిటర్ అనిల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.